అన్నా క్యాంటీన్లపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ అంబటి రాంబాబుపై ఫైర్ అయ్యారు. అన్నా క్యాంటీన్లలో అవినీతి జరిగిందని అంబటి రాంబాబు అనడం చాలా విడ్డూరంగా ఉందని, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ బడులకు నాడు నేడు అంటూ ఇసుక సిమెంట్లు వేశారే తప్ప ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. వైసీపీ గ్రామాల్లో రీసర్వే పేరుతో కొలతలు వేసి జగన్ బొమ్మ ఉన్న రాళ్లు వేసుకుని సచివాలయాలకు వైసీపీ రంగులు వేసుకున్న వీరు ఇప్పుడు అన్నా క్యాంటీన్ల రంగుల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. శుభప్రదంకు సూచికగా ఉన్న పసుపు రంగు అన్నా క్యాంటీన్లకు వేస్తే దాన్ని విమర్శించడం సరికాదన్నారు. ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పడంతో 151 నుంచి క్రికెట్ టీం సభ్యులలాగా 11 మంది అయ్యారు. ఇలా పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే వారిపైన విమర్శలు చేస్తే చివరకు 11 నుంచి 2కు పడిపోయే షటిల్ టీం సభ్యులుగా వైసీపీ నాయకులు మిగిలిపోతారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి విమర్శించారు. తెలుగుదేశం జెండా గాని నందమూరి తారక రామారావు గారి గుర్తుకొస్తే తెలుగుదేశం పార్టీ గుర్తుకొచ్చేది పసుపు రంగు. ఈ రోజు శుభప్రదమైనటువంటి పసుపు రంగుతో అన్నా క్యాంటీన్ చూస్తున్నారు. మీరు చేసేటువంటి కార్యక్రమం ద్వారా పేదలకు అన్నం పెట్టి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతుంటే పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. సరైన కూడళ్లలో లేవని, సర్కిల్లో లేవని రమ్మనండి అంబటి రాంబాబు గారిని. ఎమ్మిగనూరులో వచ్చి చూడండి సర్కిల్ ఎక్కడుందో. ఎమ్మిగనూరులో ఎటువంటి ప్రధాన కూడల్లో పెట్టాం, ఎటువంటి అన్నా క్యాంటీన్ 2 పెట్టాం, ఎక్కడెక్కడ పెట్టాము. కేవలం అవినీతి అని చెప్పి 5 ఏళ్లు మీరు ఈరోజు ప్రజావేదికను కూల్చడం దగ్గర నుంచి నాడు నేడు పేరు మీద రంగులు కొట్టుకుని బళ్ళు మొత్తం ఊరికే పేర్లకు మాత్రం ఏదో బ్రహ్మాండంగా పొడి చేశామని చెప్పి మాట్లాడిన మీరు ఈరోజు స్వాతంత్ర దినోత్సవాలకు పోయి వస్తున్నారు. నేను స్కూల్లో బాత్రూమ్స్ లేవు, క్లాస్ రూమ్స్ లేవు. ఈరోజు విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయంతో ఇంటర్మీడియట్ పిల్లలకు మొదటిసారి ఈరోజు పుస్తకాలు ఇచ్చి వస్తున్నాం. మరి ఏమైంది ఇవన్నీ? మరి కేవలం మీరు రంగులు పూసుకొని అవినీతి చేసుకుని మట్టి పనులు చేసుకుని ఆఖరికి పల్లెల్లో మీరు పోతే రీసర్వే పేరు మీద భూములు రీసర్వే చేసుకుని రాళ్లు బాతుకుంటే ఆ రాళ్ల మీద కూడా జగన్ బొమ్మలు కొట్టుకున్న చరిత్ర మీద మీరు ఈరోజు ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటేనే అందుకే 151 నుంచి 5 తీసేసి 11కు క్రికెట్ టీం చేశారు. భవిష్యత్తులో ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటే షటిల్ టీం అవుతుంది. అంటే ఇద్దరే ఉంటారు మిగిలేదిగా. కాబట్టి ఇటువంటి కాదు. ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి తెచ్చిన తర్వాత